ముండకోపనిషత్తులో ప్రథమ ఖండం మనం పూర్తి చేసాం. ఇందులో గురువు అంగిరసుడు, శిష్యుడు శౌనకుడు. ఈ అంగిరసునికి ఈ విద్య గురు పరంపర ప్రాప్తంగా లభించినటువంటిది. బ్రహ్మదేవుడి నుంచి ఆ విద్య ఇలా అంగిరసుడి వద్దకు వచ్చింది. అంగిరసుడి నుంచి శౌనకుడు ఈ విద్యని తెలుసుకోవటం జరిగింది. అందువల్ల వేదాంత విద్య గురు పరంపర ప్రాప్తంగా లభించేటువంటిదని మనకు తెలుస్తుంది. ఇక శిష్యుడైనటువంటి శౌనకుడు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న వేశాడు. గురువుని సమీపించి ఎంతో వినయంతో, ఓ మహాత్మా, దేనిని తెలుసుకోవటం చేత ఈ సమస్తము తెలియబడుతుందో దాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అంటే అతనికి కావాల్సినటువంటిది బ్రహ్మ విద్య. నాకు బ్రహ్మ విద్యను బోధించండి అని అనకుండా, దేనిని తెలుసుకుంటే ఈ సమస్తము తెలియబడుతుందో దాన్ని నాకు తెలియజేయండి అని అన్నాడు. కాబట్టి ఏం అవసరమో గురువుకి తెలుసు. శిష్యుడి యొక్క స్థాయి ఏమిటో, శిష్యుడికి ఏం అవసరమో గురువుకి తెలుసు కనుక ఆ గురువుని అలా, మీరు నాకు ఏది చెబితే, నేను ఏది తెలుసుకుంటే నేను సమస్తాన్ని తెలుసుకుంటానో ఆ విద్యను నాకు చెప్పండి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో దానికి ఆయన చెప్పాడు, విద్యలు తెలుసుకోవాల్సినటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి అపరా విద్య, రెండు పరా విద్య. అపరా విద్య అంటేనేమో 4 వేదాలు 6 వేదాంగాలు. పరా విద్య అంటేనేమో అక్షర పరబ్రహ్మ తత్వం. మరి ఆ అక్షర పరబ్రహ్మ తత్వాన్ని ఏ విధంగా గ్రహించాలనో ఆ విషయాన్ని తెలియజేశాడు. అలాగే అపరా విద్యను గురించి తెలియజేశాడు. ఆ తర్వాత ఈ అపరా విద్య అనేటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కాదు అనేటువంటి విషయము తెలిసింది. దాంతో ఈ విద్యలన్నీ ఎలా వచ్చినాయి అనేటువంటి తెలుసుకోవటం కోసం అని చెప్పి అదిగో ఈ సృష్టి క్రమాన్ని గురించి కూడా తెలియజేయటం జరిగింది. ఈ ప్రకారంగా సృష్టిని గురించి కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు 2వ ఖండంలో ఎంతో వివరంగా ఈ అపరా విద్యను గురించి ముందుగా ప్రారంభం చేస్తున్నాడు గురువు. ఎందుకనంటే ముందుగా అపరా విద్యను చెప్పి తర్వాత పరా విద్యని కనుక చెప్పినట్లయితే ఈ అపరా విద్య ద్వారా ఆ పరా విద్యను అందుకోవటానికి కావాల్సినటువంటి అర్హత వస్తుంది. అప్పుడు పరా విద్య ద్వారా తాను గ్రహించాల్సినటువంటిదంతా గ్రహించి తన యొక్క జన్మని సార్థకం చేసుకోవటం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని శిష్యుడికి అవగతం కావటం కోసం గురువు ఇలా చెప్పడం జరిగింది. అయితే ముందుగా ఏం చెప్తున్నాడు? ప్రథమ ముండకం 2వ ఖండం 1వ మంత్రం ఏమిటో చూడండి. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం స్థాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరధా నియతం సత్యకామా ఏషవః పందాః సుకృతస్య లోకే. మంత్రేషు అంటే వేద మంత్రాల్లో యాని కర్మాణి, ఏ కర్మలైతే, ఏ కర్మల్ని కవయః ప్రాజ్ఞులైనటువంటి వారు, ఋషులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారు అపశ్యం దర్శించారు. వేద మంత్రాల్లో ఏ కర్మల్ని మహాత్ములైనటువంటి ఋషులు దర్శించారో తత్ అది ఏ తత్ సత్యం, అది ఈ సత్యమే. ఏమిటిది ఈ సత్యమే? ఏమిటి? ఏ వేటినైతే దర్శించారో అవన్నీ కూడా సత్యమైనవంటే బాగానే ఉంటుంది. అది ఈ సత్యమే, తదే తత్ సత్యం, అది ఈ సత్యమే అని అంటున్నాడు. ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం. త్రేతాయాం, త్రేతాయాం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి త్రేతాయుగంలో అని ఒక అర్థం, 2వ అర్థం ఏంటంటే 3 వేదాల్లో అని. ఏమంటే వేదాలు 4 కదా మనకుంది, 3 అంటారేమిటి అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలనే ప్రత్యేకంగా కర్మకాండ కోసం చెప్పుకునేటువంటి. అందుకని ఈ 3 వేదాల్లో తాని, ఈ 3 వేదాలు ఏవైతే ఉన్నాయో అదిగో అటువంటి వాటిని తాని, అవి బహుధా సంతతాని, బాగా
కర్మలనైతే ఋషులైనటువంటి వాళ్ళు దర్శించారో వేద మంత్రాల్లో, అదిగో ఆ కర్మలు బహుధా సంతతాని ఈ 3 వేదాల్లో చక్కగా తెలియజేయబడింది. మరైతే తెలియజేయబడితే ఏం చేయాలండి మేము? సత్యకామాహ, సత్యకాంక్ష కలిగినటువంటి వారై నియతం తాని ఆచరధా, ఎల్లప్పుడూ కూడా వాటిని ఆచరించండి. ఆ కర్మల్ని ఎల్లప్పుడూ కూడా మీరు ఆచరించండి. ఎలా? సత్యకామ అని అంటే సత్యకాంక్ష కలిగినటువంటి వారై. మరి ఆచరిస్తే ఏంటండి? వహ మీకు సుకృతస్య పుణ్యఫలం పొందడానికి లోకంలో ఏషః పంథ, ఇదే మీకు ఉన్నటువంటి మార్గం. మీరు కనుక పుణ్యఫలాలు కనుక పొందాలంటే మీకు ఈ లోకంలో ఉన్నటువంటి మార్గం ఏమిటంటే ఇదే. ఏది? 3 వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ ఏదైతే ఉందో, దేన్నైతే మహాత్ములైనటువంటి ఋషులు దర్శించారో, అదిగో ఆ కర్మకాండని మీరు సత్యకాంక్షలై మీరు ఆచరించండి. దానివల్ల మీరు అదిగో సుఖభోగాలని అందుకుంటారు, పుణ్యఫలాలని మీరు అందుకుంటారు. లోకంలో ఇదే మీకున్నటువంటి ఏకైక మార్గం. ఇది ఈ మంత్రం యొక్క భావం. వేద మంత్రాలలో ఏ కర్మలనైతే ఋషులు దర్శించారో అదే ఈ సత్యం, అదే ఈ సత్యం. 3 వేదాల్లో కూడా బాగా తెలియజేయబడినటువంటివి ఇవి. సత్యకాంక్ష కలిగినటువంటి వారై మీరు వీటిని ఆచరించండి. పుణ్యఫలాలు పొందాలంటే లోకంలో మీకు ఇదే ఏకైక మార్గం అని ఇక్కడ గురువు శిష్యునికి బోధిస్తూ ఉన్నాడు. శిష్యుని నిమిత్తంగా చేసుకొని సర్వమానవులకి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఏమిటి దీంట్లో ఉన్నటువంటి భావన? అసలు నిజంగా మోక్షాన్ని అందుకోవటం కోసం వచ్చినటువంటి వాడు శిష్యుడు. కానీ ఆయనకి మోక్ష విద్య చెప్పకుండా మోక్ష విద్యకి ప్రాథమికమైనటువంటి అవసరం, ప్రీరిక్విజిట్ అయినటువంటి అపరా విద్యని గురించి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. మరైతే ఈ అపరా విద్యను బోధిస్తూ దీన్ని ఆచరించండి, మీరు సుఖాలు భోగాలు పొందుతారు అని చెబుతున్నాడే. అంటే నిజంగా ఆచరించమనేనా ఆయన చెబుతుంది? ఏమో, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రథమ ఖండంలో పరావిద్య అపరావిద్య అని 2 విద్యలు ఉన్నాయి అని గురువు శిష్యుడికి తెలియజేయడం జరిగింది. మానవుడు కోరుకునేటువంటి శాశ్వత బ్రహ్మానందం పరావిద్య వల్ల లభించేదే కానీ అపరావిద్య వల్ల లభించేటువంటిది కాదు. మరి ఈ ద్వితీయ ఖండంలో ముందుగా అపరావిద్యను గురించి తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని అధిగమించి పరావిద్యలో ఎట్లా నిలవాలనో ఆ మార్గాన్ని కూడా తర్వాత తెలియజేస్తారు. కాబట్టి ఈ ఖండంలో విశేషం ఏమిటంటే ముందుగా అపరావిద్యని బోధిస్తున్నారు. మరి అపరావిద్యేమో శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు. అయినప్పటికీ కూడా ఆ పరావిద్యను ఎందుకు బోధిస్తున్నారు అని అంటే, నిజంగా దీనివల్ల మేము శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని పొందలేమని తెలుసుకొని వాటి పట్ల విరక్తి చెంది ఆ పరావిద్యను అందుకోవడానికి కావాల్సినటువంటి మానసిక స్థితిని, ఆ ప్రశాంతమైనటువంటి మనస్సుని, సూక్ష్మమైనటువంటి బుద్ధిని పొందడం కోసమని చెప్పి ఇదిగో ఇక్కడ పరావిద్యని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. మరి పరావిద్యలో నిలవటానికి ఈ అపరావిద్య ఎంతో అవసరం. అపరావిద్య అనిత్యమైనటువంటి సుఖాన్ని ఇచ్చేదే కానీ నిత్యమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది కాదు. నిత్యమైనటువంటి సుఖం కావాలంటే పరావిద్య మాత్రమే అందించగలుగుతుంది. మరి అలా అయినప్పుడు పరావిద్యనే సరాసరి చెప్పొచ్చు కదా. ఆహా, అట్లా వీల్లేదు. ఎందుకోసం? ఈ పరావిద్య లేదా బ్రహ్మ విద్య లేదా ఈ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల, భోగాల పట్ల తీవ్రమైనటువంటి వైరాగ్యవంతులైనటువంటి వాళ్ళకే కానీ కోరికలతో, భోగాలతో, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తితో ఉండేటువంటి వాళ్ళకి కాదు. వీటి కోసం తహతహలాడేటువంటి వాళ్ళకి కాదు. వీటిని సంపాదించుకోవటమే నా జీవిత పరమలక్ష్యం అని అనుకొని ఇందులోనే మునిగిపోయేటువంటి వాళ్ళకి కాదు. వీటి పట్ల విరక్తి చెంది ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకుంటారో, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తిని పొందాలని అనుకుంటారో, అదిగో అటువంటి వాళ్ళకి ఆ పరావిద్య మాత్రమే కావాలి.
మరైతే మానవులంతా కూడా ఆ పరావిద్యని అందుకోవటానికి కావలసినటువంటి అర్హత అంటే వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళ కానే కాదు. సాధారణంగా లోకంలో ఉన్నటువంటి మానవులంతా కోరికలతోటి, ఆసక్తితోటి, భోగాసక్తితోటి, వస్తువుల్ని, విషయాల్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతోటి తమ యొక్క సర్వశక్తులు ధారపోస్తూ ఉన్నటువంటి వాళ్ళే. మరి ఈ రకంగా మానవులంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తితో కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి వైరాగ్యం ఎలా కలుగుతుంది? మరి వైరాగ్యం లేనటువంటి వాళ్ళకి అపరావిద్య కనుక బోధిస్తే ఏం ప్రయోజనం? పరావిద్య బోధిస్తే ఏం ప్రయోజనం? అందుకని అపరావిద్యను బోధించడం ద్వారా ఆ వైరాగ్యాన్ని కలిగించి పరావిద్యని బోధించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అపరావిద్యను ముందుగా తెలియజేస్తున్నారు. ఎలా కలుగుతుందండి వైరాగ్యం? అపరావిద్యని కనుక బోధిస్తే దాని ద్వారా భోగాల్ని అనుభవించి ఇందులో కూడా ఏమి సంతృప్తి లేదు, ఆనందం లేదు, కొద్దిసేపు ఆనందం ఉంటుంది, కొద్దిసేపు దుఃఖం ఉంటుంది అని తెలుసుకొని ఇలా ఎంతకాలం ఎన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవించినా సంతృప్తి కలగటం లేదు కలగదు గనక ఈ విడిచిపెట్టవలసినటువంటివే గనక ఈ కోరికల్ని, ఈ ఆశల్ని వదిలేయాలి అనేటువంటి ఒక నిశ్చయానికి వస్తారు. లేదా అపరావిద్య వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం రాదు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందమే కావాలి అనే ఉద్దేశంతో అపరావిద్యను వదిలి పరావిద్య వైపుకి నడుస్తూ ఉంటారు. ఆ విధంగా విరక్తి చెందాలి, వైరాగ్యం చెందాలి. ఎప్పుడైతే ఇవి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అని అనుకున్నప్పుడు వాటి పట్ల మనకి ఆసక్తి కలుగుతుంది, వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటాం. వీటి వల్ల ఏం శాశ్వతమైనటువంటి సుఖం రావటం లేదు, ఆనందం రావటం లేదు. కాసేపు ఆనందం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దుఃఖం వస్తూ ఉంది, కాబట్టి ఇవి కాదు నాకు కావాల్సింది అనేటువంటి భావన కనుక ఎవరికైతే ఉంటుందో అదిగో అలాంటి వాళ్ళు ఈ అపరావిద్య వైపు కాకుండా వైరాగ్యంతో పరావిద్య వైపు మళ్తూ ఉంటారు. కాబట్టి ఆ బ్రహ్మ విద్యని, ఆ పరావిద్యని ఆ వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకి బోధించవలసింది అని. ఆ వైరాగ్యం రావడానికి ముందుగా అపరావిద్యని బోధించాలి. ఒక్కసారి పోయి కాలేజీలో కూర్చోం, మనం స్కూల్లో చదవాలి. ముందు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలి. అంతేగాని ఒక్కసారి కాలేజీ పోయి కూర్చుంటే అక్కడ చెప్పే పాఠాలు ఏం అర్థమవుతాయి? ఏమీ అర్థం కాదు. అందుకే ముందు స్వర్గలోక భోగాల్ని అనుభవించడానికి వీలయ్యేటువంటి అపరావిద్యని బోధించి ఆ తర్వాత పరావిద్య యొక్క ఆవశ్యకత ఏమిటో తెలియజేయబోతున్నారు. మనకు కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం, అపరిమితమైనటువంటి ఆనందం. పరిమితమైనటువంటి ఆనందం మనకు అక్కర్లా, తాత్కాలికమైనటువంటి ఆనందం అక్కర్లా. తాత్కాలికమైనటువంటి ఆనందం ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, భోగాల ద్వారా మనకు వస్తూనే ఉంది. కనుక దానికోసం మనం ఏం విద్యలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరి ఆనందం ఎలా వస్తుంది? కర్మల ద్వారా వస్తుందా? ఇదే వివేకంతో ఆలోచించాలి. మనకి శాశ్వతమైనటువంటి ఆనందం కర్మల ద్వారా మనకి ఏమైనా వస్తుందా? కర్మలు అసలు పరిమితములా అపరిమితములా అనే ఆలోచన చేయాలి ముందు. కర్మలు పరిమితమైనటువంటివా అపరిమితమైనటువంటివా? అపరిమితమైనటువంటివే కర్మలు కనుకైతే మనకు అపరిమిత ఆనందం వస్తుంది. అవి పరిమితమైనటువంటివి కనుకైతే మనకి పరిమిత ఆనందమే వస్తుంది. మరైతే కర్మలు దేనికి సంబంధించినవి? కర్మలకి ఆది అంతం ఉంది. అంటే ఒకప్పుడు మొదలు పెడతాం, ఒకప్పుడు అయిపోతాయి. ఆది అంతం ఉన్నటువంటివి అపరిమితాలు కాదు, అవి పరిమితాలే. అందువల్ల కర్మలన్నీ కూడా పరిమితములే. మరి పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, కానీ అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఎప్పటికీ కూడా ఇవ్వలేదు. కనుక కర్మలు అవాంఛనీయములు, గతి నిరోధకములు, మోక్షప్రాప్తికి అవరోధములు. ఇది తెలియటం కోసమే అపరావిద్యను బోధించడం. ఈ విషయాన్ని భగవాన్ రమణ మహర్షి తన ఉపదేశకాలంలో చెప్పడం జరిగింది. కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతిమహోదధౌ కర్మ సముద్రం, పతన కారణం ఈ
కర్మ సముద్రంలో పడిపోవటానికి మనకి ఇది కారణమవుతుంది. కర్మలు కనుక చేసామంటే కర్మ సముద్రంలో పడిపోతాం. సముద్రంలో పడిపోతామని అంటే అర్థం ఏంటంటే, సముద్రంలో ఉన్నటువంటి అలలు అలా వస్తూ ఉంటాయి, అందులోనే పడిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పడిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి. అలలకి అంతం ఎక్కడన్నా ఉందా? అలలకి అంతం అనేటువంటిది ఎక్కడా లేదు. మరి అలలకి ఎట్లయితే అంతం లేదో, ఇప్పుడు మనకి ఈ కర్మలు కనుక చేస్తూ పోయినట్లయితే వీటికి కూడా అంతం లేదు. ఎందుకని? కర్మలు చేస్తావు, కర్మఫలాలు వస్తాయి, దాని కారణంగా సుఖాలు భోగాలు అనుభవిస్తాం. అవి అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మ వచ్చింది. ఈ జన్మ కారణంగా మళ్ళీ కర్మలు చేస్తావు, కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, కర్మఫలాలు వస్తే అనుభవిస్తావు, అనుభవిస్తే మళ్ళీ జన్మలు. ఈ ప్రకారంగా జన్మ కర్మ వలయంలో, జనన మరణ చక్రంలో మనం ఇరుక్కుంటామని భగవాన్ రమణ మహర్షి తెలియజేస్తున్నారు. అంతేకాదు, కర్మలు చేస్తూ ఉంటే కర్మ సముద్రంలో పడిపోతామని అందరితో ఊరుకోలే. ఫలమ శాశ్వతం గతి నిరోధకం. ఫలితం కూడా అశాశ్వతం. నువ్వు ఎటువంటి కర్మలన్నా చేయి, ఎంత పుణ్యకర్మలన్నా చేయి, నీకు వచ్చేటువంటి ఫలితం అశాశ్వతమైనటువంటి ఫలితం. అంతేకాదు, గతి నిరోధకం. నీ మోక్ష ప్రాప్తికి అవరోధం కలిగిస్తాయి, నీ ముందరి కాళ్ళకి బంధం వేస్తాయి, నిన్ను ముందుకు నడవకుండా చేస్తాయి. కాబట్టి గతి నిరోధకం అన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మానవుడు ఆశించే పరిపూర్ణమైనటువంటి ఆనందం, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం ఈ కర్మల ద్వారా లభించదు. ఈ కర్మలంటే ఏ కర్మలండి? అవి లౌకిక కర్మలైనా, శ్రౌత కర్మలైనా, స్మార్త కర్మలైనా, ఏ రకమైనటువంటి కర్మలైనా సరే కర్మల ద్వారా మోక్షం రాదు, శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. లౌకిక కర్మలు అని అంటే మనం లోకంలో మనం సాధారణంగా చేసేటువంటి కర్మలు లౌకిక కర్మలు. శ్రౌత కర్మలు అని అంటే శృతులు చెప్పినటువంటి కర్మలు, అంటే వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండలో చెప్పబడినటువంటి కర్మలు. స్మార్త కర్మలు అని అంటే ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి కర్మలు. కాబట్టి ధర్మశాస్త్రాలు చెప్పిన కర్మలైనా, లౌకిక కర్మలైనా, వేదాల్లో చెప్పబడినటువంటి కర్మలైనా, నువ్వు ఏ కర్మలైనా చేయి, ఎంత పుణ్యకర్మలైనా చేయి, వాటి ద్వారా శాశ్వతమైనటువంటి ఆనందం రాదు, తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రమే వస్తుంది. ఎందుకని? ఈ కర్మలు పరిమితమైనటువంటివి కనుక. పరిమితమైనటువంటి కర్మలు పరిమితమైనటువంటి ఆనందాన్నే ఇస్తాయి. కాబట్టి కర్మల యొక్క యథార్థమైనటువంటి పరిస్థితిని తెలియజెప్పి ఆ కర్మ వలయంలో నుంచి, ఆ కర్మ సుడిగుండంలో నుంచి జీవుణ్ణి విముక్తుడిని చేయటమే ఈ రెండవ ఖండం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకయ్యా ఇది చెప్తున్నారంటే, ఈ కర్మల యొక్క స్థితి ఎలాంటిదో తెలియజెప్పి, వాటిలో ఉన్నటువంటి దోషాలను తెలియజెప్పి, దీంట్లో నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందవు అని చెప్పి ఈ కర్మ వలయంలో నుంచి నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రెండవ ఖండం. ఇక ఈ మంత్రంలో ఏం చెప్పారో ఒకసారి జాగ్రత్తగా మనం కనుక ఆలోచిస్తే, వేద మంత్రాల్లో ఋషులు దర్శించినటువంటి కర్మలన్నీ కూడా ఈ సత్యమైనవే అన్నారు. ఈ సత్యమైనవే అనగానే ఏ సత్యము అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అంటే వేదంలో చెప్పినట్టుగా కర్మలు కనుక చేసినట్లయితే అవి తప్పకుండా కోరినటువంటి ఫలితాలను ఇస్తాయి. మన కనుక వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండని కనుక ఆచరించినట్లయితే ఆ కర్మకాండ ద్వారా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అని అక్కడ చెప్పారో ఆ రకమైనటువంటి ఫలితాలు రావటం మాత్రం సత్యం. అందుకే ఈ సత్యమైనవి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ సత్యమైనటువంటివి అని అంటే ఆ శాశ్వతమైనటువంటి ఫలితాలు అయితే రావు, కానీ ఆ తాత్కాలికంగా ఏ కర్మలు చేస్తే ఏ ఫలితాలు వస్తాయో వేదాల్లో ఏం చెప్పారో అవి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అదే ఈ సత్యమైనటువంటివి అనట. అయితే ఫలితాలన్నీ కూడా పరిమితమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, అంతేగాని శాశ్వతమైనటువంటివి కాదు. ఈ కర్మల గురించి 3 వేదాలు కూడా స్పష్టంగా తెలియజేసింది. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఈ 3 వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ ఏ కర్మలు చేయాలనో, ఏ కర్మలు చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో చక్కగా తెలియజేయడం జరిగింది. ఈ కర్మలన్నీ కూడా ఋషులు దర్శించినటువంటివి. అంటే అర్థం ఏమిటి? కర్మల గురించి ఇంతగా ప్రశంసిస్తూ కూడా ఇవి ఋషులు దర్శించినటువంటివి,
ఏ కర్మని చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని ఇంత గట్టిగానే చెబుతూ ఉంటే ఏమిటి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఇది ఋషులు దర్శించారంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదించినటువంటి ఋషులు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని దర్శించినటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కర్మల్ని వాటి యొక్క అపరిపక్వ స్థితిని కూడా దర్శించండి. ఇది దాని ఉద్దేశం. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఋషులు దర్శించారు. మరి ఆ ఋషులే ఈ కర్మల్ని కూడా దర్శించారు. అదే ఇక్కడ చెప్పారు, వాళ్ళే దర్శించారు ఇవి కూడా. అంటే ఏమంటే వాళ్ళు మహానుభావులు కదా. అవును, నిజమే. మరి దర్శించారంటే ఇవి కూడా గొప్పవే కదా. అవును, ఏమని దర్శించారు? ఇవి అపరిపక్వమైనటువంటివని దర్శించారు. ఈ కర్మల ద్వారా పరిమితమైనటువంటి సుఖం వస్తుంది, తాత్కాలికమైనటువంటి సుఖం వస్తుంది, కానీ శాశ్వతమైనటువంటి సుఖం రాదని దర్శించారు. కాబట్టి అంతటి మహానుభావులు అటు జ్ఞానానికి సంబంధించిన మంత్రాలను దర్శించారు, ఇటు కర్మలకు సంబంధించినటువంటి మంత్రాలను కూడా దర్శించారు. కాబట్టి కర్మల్లోని అసంపూర్ణతని బాగా అర్థం చేసుకొని ఆ కర్మల్ని ఖండిస్తూ సంపూర్ణత కోసమని, నిత్యమైనటువంటి బ్రహ్మానంద ప్రాప్తి కోసమని, జన్మరాహిత్యం కోసమని, శాశ్వత ఆనందం కోసమని, ఈ ఆత్యంతిక దుఃఖ నివృత్తి కోసమని, ఇంకా జన్మలే లేకుండా ఏ రకమైనటువంటి దుఃఖాలు లేకుండా ఆ నిత్యమైనటువంటి బ్రహ్మానంద ప్రాప్తి కోసం జ్ఞానాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. మహర్షులైనటువంటి వారు వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో వాళ్ళు ఈ జ్ఞానాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఋషులు దర్శించినటువంటివి కదా ఈ కర్మకాండ అంతా కూడా. అందుకని ఏం చెప్తున్నారంటే, సత్యకాములై మీరు ఆచరించండి అన్నారు. ఇవి ఋషులు దర్శించినవి కనుక సత్యకాములై మీరు కూడా ఆచరించండి అని ఆ తర్వాత తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకని ఆచరించమన్నారు? ఒకవైపున ఈ కర్మలు నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వమని చెబుతూ ఈ కర్మల్ని మీరు కూడా ఆచరించండి అని చెబుతున్నారే. ఎందుకని? కర్మని ఆచరించకుండా ఎవరు కూడా ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు. ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఏ మానవుడు కూడా ఉండలేడు. ఆఖరికి రాత్రిపూట నిద్రపోతున్నామంటే మేమేం పనులు చేయట్లేదంటే నిద్రపోవటమే ఓ పని, తర్వాత మేలుకుంటున్నామంటే మేలుకోవటమే ఓ పని, కూర్చుంటున్నామంటే కూర్చోవటం ఓ పని, నిలబడటం ఓ పని, పరిగెత్తడం ఓ పని, మాట్లాడటం ఓ పని, పోట్లాడటం ఓ పని, అన్ని పనులే. కాబట్టి ఒక పని కూడా చేయకుండా ఉండటం అనేటువంటిది ఏ మానవుడికి కూడా సాధ్యమైనటువంటిది కాదు. అందువల్ల కర్మలు తప్పనిసరిగా చేయవలసిందే. కర్మలు అనిత్యమైనటువంటి భోగాన్ని ఇస్తాయని ఒక పక్క చెబుతూ కర్మల్ని ఆచరించండి అని అనటంలో ఏమిటి ఉద్దేశం? ఎలాగో కర్మల్ని చేయాలయ్యా, మీరు ఆచరించక తప్పదు. కర్మల్ని ఎట్లాగో చేయాలి. కాబట్టి కర్మల్ని కర్మ కోసం కాకుండా, కర్మల్ని ఎందుకు చేస్తున్నామండి, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నామండి అని కాకుండా, కర్మఫలాలైనటువంటి స్వర్గభోగాల కోసం కాకుండా, ఏదోనండి రేపు స్వర్గం వచ్చింది నాకు, స్వర్గంలో భోగాలు అనిపిస్తాను అని కాకుండా సత్యం కొరకు చేయండి అన్నారు. అది ఇక్కడ సత్యకాంక్ష చేయమంటున్నారు కర్మల్ని. కానీ ఎలా చేయమంటారు? సత్యకాములై ఈ కర్మల్ని చేయండి, సత్యకాములై చేయండి అంటున్నారు. కర్మఫలాల కోసం కాదు, సుఖాలు భోగాలు ఆనందం కోసం కాదు. మరి దేనికి చేయాలట? సత్యం కోసం చేయండి, సత్యాన్ని కాంక్షించి చేయండి. అంటే పరమాత్మ ప్రాప్తికి చేయండి. సత్యం అంటే పరమాత్మ, కాబట్టి పరమాత్మ ప్రాప్తికై ఈ కర్మలు చేయండి అని భావం. అంటే ఈ కర్మల్ని గనక పరమాత్మని పొందటం కోసం మనసులో ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని కర్మలు కనుక చేసినట్లయితే, మోక్షాన్ని అందుకోవాలి, శాశ్వత ఆనందాన్ని అందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక చేసినట్లయితే, అప్పుడు ఈ కర్మలన్నీ కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా నిష్కామ కర్మలు అవుతాయి. నిష్కామ కర్మల వల్ల
చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తంలో ఉన్నటువంటి వాసనలన్నీ తొలగిపోతాయి. మనసులో ఎప్పుడైతే వాసనలు ఉన్నాయో అవి మనం ఒక పట్టాన ప్రశాంతంగా కూర్చోలేము. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా కూర్చోలేమో శాస్త్రాన్ని అర్థం చేసుకోలేము, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. ఒకవేళ నీవు ఏకసంతాగ్రాహివై అర్థం చేసుకున్నప్పటికీ వాటిని ఆచరించాలి అనేటువంటి ఆలోచన మాత్రం రాదు. అందువల్ల మనలో ఉన్నటువంటి పాపవాసనలు తొలగించుకొని మనస్సుని శుద్ధం చేసుకోవటం కోసం ఈ కర్మలు చేయాలి అనే ఉద్దేశంతో సత్యకాములై మీరు ఈ కర్మలను ఆచరించండి అని ఇక్కడ గురువు తెలియజేస్తూ ఉన్నాడు. సరే, ఏమండి కాదండి మాకు భోగాలే కావాలి అని అంటారా? సరే, భోగాలు కనుక కావాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు పొందాలన్నా, స్వర్గలోకంలో ఉన్నటువంటి స్వర్గ సౌఖ్యాల్ని, ఆనందాన్ని, సుఖాన్ని, భోగాన్ని పొందాలన్నా, అనుభవించాలన్నా మీకు ఇదే మార్గం. కాబట్టి ఆచరించండి. మీరు కనుక ఈ భోగాల్ని ఆశించకుండా సత్యం కోసం ఈ కర్మలు కనుక చేసినట్లయితే అప్పుడు మీకు పాపవాసన తొలగిపోయి చిత్తశుద్ధి కలుగుద్ది. అట్లా కాదండి నాకు సుఖాలు భోగాలు కావాలా అంటావా? ఇక్కడ కానీ అక్కడ కానీ, ఇహ అముత్ర, ఎక్కడైనా సరే అక్కడైనా సరే, ఈ లోకంలో అయినా సరే పరలోకంలో అయినా సరే నాకు సుఖాలు భోగాలే కావాలి అని అంటావు. రైట్, చెయ్యి, వీటిని చెయ్యి అని అంటున్నాను. ఇలా అనటంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు చెయ్యాలి అని అన్నటువంటి వాడిని చెయ్యొద్దు అని అంటే మాత్రం వాడి మనస్సంతా ఇంకా గందరగోళం ఉంది. అందుకని చెయ్యండి అంటే ఎప్పటికైనా వాడిని తెలుసుకుంటాడు. కర్మలు చేసి 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 అప్పుడు వాడికి తెలుస్తుంది ఈ కర్మల వల్ల అంత సంతృప్తి కలగటం లేదు, శాశ్వతమైనటువంటి సంతృప్తి కలగటం లేదు. శాశ్వతమైనటువంటి సంతృప్తి కలగాలంటే ఈ కర్మలు కాదు మార్గం అని అప్పుడు అతనే తిరుగుతాడు. ఆ ఉద్దేశంతో ఇక్కడ మీరు కనుక సుఖాలు భోగాలు అనుభవించాలనుకున్నప్పటికి కూడా మీకున్నటువంటి మార్గం ఇదే, కాబట్టి ఆచరించండి అన్నాడు. ఆచరిస్తే కానీ అనుభవం రాదు. ఆచరించకపోతే అనుభవం ఎట్టు వస్తుంది? ఆచరిస్తే కానీ అనుభవం వస్తుంది. ఎందుకని? కర్మల్ని చేస్తాడు, కర్మఫలాలు వస్తాయి, వాటి కారణంగా సుఖాలు భోగాలు పొందుతాడు, తిరిగి మళ్ళీ జన్మెత్తాడు, ఈ జన్మలో మళ్ళీ కర్మలు చేస్తాడు, ఆ కర్మల వల్ల కర్మఫలాలు వస్తాయి, ఆ కర్మఫలాల కారణంగా మళ్ళీ సుఖభోగాలు అనుభవిస్తాడు, ఇక్కడ కానీ అక్కడ కానీ, మళ్ళీ జన్మలు వస్తాయి. ఇలాగా వస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో చేసినటువంటి సుకృతాల కారణంగా అతనిలో వైరాగ్య బీజం పడుతుంది. ఈ వైరాగ్యం కారణంగా మళ్ళీ ఈ జ్ఞాన మార్గం వైపుకి, మోక్ష మార్గం వైపుకి, శాశ్వత ఆనంద ప్రాప్తి వరకు అదిగో అతను మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఒక సినిమాలో చూస్తాం, మాటలు రానటువంటి కూతురిని ఒకడికి ఇచ్చి బాగా పెళ్లి చేస్తాడు. నన్ను ఆశీర్వదించండి అంటాడు, లోపలికి పోతా నీ కర్మ అనుభవించని ఆశీర్వదిస్తాడు. అదిగో అదే ప్రకారంగా, ఎందుకంటే నాకు భోగాలే కావాలంటే నీ కర్మ అనుభవించు అన్నట్టుగా ఇదిగో ఇక్కడ చెప్తూ ఉన్నాడు గురువు. కాబట్టి కర్మల యొక్క నిజస్థితి అర్థం కావాలంటే కర్మల్ని ఆచరించాలి. ఆహారం చాలా ఇష్టమైనటువంటి ఆహారం, లేదా మనకి ఇష్టమైనటువంటి ఓ స్వీట్, ఎంత ఇష్టం అంటే చెప్పడానికి వీళ్ళేంత ఇష్టమైనటువంటి స్వీట్ తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. ఆ స్వీట్ తినబోతామంటే దాని మీద ఒక చుక్క విషం వేసాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ స్వీట్ని తింటామా? అవతల బారేస్తాం. అది ఎంత ఇష్టమైనటువంటిదైనా సరే మన కళ్ళ ముందరనే దాని మీద విషపు చుక్క వేస్తే ఎవడు తింటాడు? ఎవడు తిండు, దాన్ని అవతల బారేస్తాడు. అదే ప్రకారంగా ఈ కర్మల యొక్క నిజస్థితిని కనుక తెలుసుకుంటే ఈ కర్మలన్నీ ఎంతటి సుఖాన్ని, భోగాన్ని, ఆనందాన్ని ఇచ్చేవైనా సరే దానిలో ఇదిగో ఈ విషం, ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి, తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవి, శాశ్వత ఆనందాన్ని ఇవ్వు అనేటువంటి విషపు చుక్క పడ్డది అని కనుక తెలిస్తే ఇక నువ్వు ఆ కర్మల జోలికి పో. అందువల్ల ఈ కర్మల యొక్క నిజస్థితిని తెలుసుకొని వాళ్ళు విడిచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో గురువు ఇక్కడ ఈ అపరావిద్య యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి నిజస్థితిని తెలుసుకొని కర్మవలయం నుంచి బయటపడటానికి ఈ కర్మాచరణ చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు ఆ కర్మల యొక్క నిజస్థితిని మనకి ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాడు గురువు.
నిజంగా చెప్పాలంటే ఈ మొదటి మంత్రం చెప్పబోయేదానికి ఉపోద్ఘాతం. కారణం ఏమిటంటే ఇప్పుడు కర్మని యథార్థంగా కర్మ అంటే ఏమిటో, ఆ కర్మని ఎట్లా చేయాలనో, చేస్తే లాభం ఏందో, చేయకపోతే నష్టం ఏందో, చేస్తే నష్టం ఏందో, అన్ని విషయాలు ఇప్పుడు రాబోతా ఉంది. దానికి ఒక ఉపోద్ఘాతంగా ఇక్కడ మనకి ఈ విషయం మొత్తాన్ని చెప్తున్నారు. ఏమిటంటే కర్మల్ని ఆచరించండి అని చెప్తున్నారు, సత్యకాములై ఆచరించండి అని చెప్తున్నారు. కర్మని ఆచరిస్తేనేమో తాత్కాలిక సుఖమే అని అంటున్నారు, శాశ్వత సుఖం కావాలంటేనేమో వైరాగ్యం కావాలంటున్నారు, వైరాగ్యం కావాలంటే కర్మల మీద విరక్తి పుట్టాలి అని అంటున్నారు. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత మరి ఆ కర్మను ఆచరించమంటే ఎందుకనంటే నాకు భోగాలు కావాలని లోపల మనసులో ఉంది. కాబట్టి నీకు భోగాలు కావాలంటే కర్మలు ఆచరించాలి. ఆచరించిన తర్వాత నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైనప్పుడైనా ఈ వైపుకు తిరుగుతావు. ఆ తిరిగినప్పుడే నీకు ఆ జ్ఞానాన్ని గురించి బోధించవచ్చు, ఆత్మజ్ఞానాన్ని బోధించవచ్చు అనేటువంటి విషయంతో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు యథార్థంగా వేద ప్రతిపాదితమైనటువంటి కర్మకాండలోని అగ్నిహోత్ర హోమ విధిని ఎలా ఆచరించాలో మనకి ఇప్పుడు రెండవ మంత్రంలో తెలియజేయబోతున్నారు. అంటే అపరావిద్య అనగానే కర్మకాండ. కర్మకాండ అంటే వేదాల్లో ప్రతిపాదించబడినటువంటి కర్మకాండ ఏంటంటే యజ్ఞయాగాలు. యజ్ఞము అని అంటే అగ్నిలో ఆహుతులు సమర్పించటం. పూర్వకాలంలో ప్రతిరోజు కూడా ఈ అగ్ని కార్యం జరుగుతూ ఉండేది ఇళ్లలో. మీమాంసకులైనటువంటి వాళ్ళు దాన్ని ప్రశంసిస్తూ ఉంటారు, కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళు అలా ప్రశంసించరు. సాక్షాత్తుగా శంకరాచార్యుల వారు తమ గీతా భాష్యంలో వీటిని నిరసిస్తూ ఉన్నారు. ఎందుకనంటే నిత్యమైనటువంటి కర్మ ఏదో ఫలితాన్ని ఇస్తుంది అని అంటే అంతగా ఫలితాన్ని ఇవ్వదు. మరి ఫలితాన్ని ఇవ్వనటువంటి నిత్య కర్మను ఎందుకు చేయాలి? ఎప్పుడో చేసే యజ్ఞం సంగతి కాదు నేను చెబుతుంది. నిత్య కర్మ అంటే యజ్ఞం మాదిరిగా పెద్ద వ్యవహారం ఉండదు. ప్రతిరోజు కూడా అగ్నిలో ఆహుతులు సమర్పిస్తారు. ఏదో 2 పుల్లలు అట్లా వేయటం, నెయ్యి వేయటం, అట్లా పదార్థం ఏదైనా వేయటం, అట్లా చేసిస్తారు. అంతతో అయిపోద్ది అన్నమాట. ఇట్లా ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం ఇంట్లో వెలిగిస్తే అదేదో మంచిది అనేటువంటి ఉద్దేశంతో పూర్వకాలం నుంచి చేస్తూ ఉంటారు. కానీ శంకరాచార్యుల వారు దీన్ని నిరసిస్తున్నారు. మరి మీమాంసకులైనటువంటి వాళ్ళు దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు తటస్థంగా ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉపనిషత్తులు వినేటువంటి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మాత్రమే ఇక్కడ మనకి తెలియజెప్పబోతా ఉన్నారు. మరి అయితే ఇప్పుడు ఈ అగ్నిహోత్ర కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని, సక్రమంగా చేయకపోతే వచ్చేటువంటి దుష్పరిణామాలని, సక్రమంగా చేయవలసినటువంటి విధి విధానాలని, వీటన్నింటినీ కూడా ఈ రాబోయేటువంటి మంత్రాల్లో రాబోతా ఉన్నాయి. ఇప్పుడు రెండవ మంత్రంలో ఈ అగ్నిహోత్ర క్రియని ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. రెండవ మంత్రం చూడండి. యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే తదాజ్య భాగవంత రేణాహుతి ప్రతిపాదయేత్. యదా ఎప్పుడైతే హవ్యవాహనే హోమాగ్ని, హవ్యవాహనే అంటే హోమాగ్ని. వాహనం అంటే ఏంది? బండి, సైకిల్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, కారు కానివ్వండి, ఎద్దుల బండి కానివ్వండి, గుర్రం బండి కానివ్వండి, విమానం కానివ్వండి, రైలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాహనాలు. వాహనం అంటే ఏంది? ఒక చోట నుంచి ఒక చోటకి మనల్ని కానీ సరుకుల్ని కానీ మోసుకుపోయాయి అన్నమాట. మరి ఈయనంట హవ్యవాహనే అన్నారు. హవ్యవాహనుడు ఎవరైనా అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఏం చేస్తారంటే ఈ హవ్యాన్ని తీసుకొని పోతూ ఉంటాడు. ఎవరికి తీసుకొని పోతూ ఉంటాడు? దేవతల దగ్గరికి తీసుకొని పోతూ ఉంటాడు. అంటే ఏమిటి? మనం హోమకుండం తీసి ఆ హోమకుండంలో హోమాగ్నిని రగిలిస్తాం. ఆ హోమాగ్నిలో మనం ఆహుతుల్ని వేస్తాం, ఆజ్యాన్ని పోస్తాం. ఆజ్యం అంటే నెయ్యి, నెయ్యి వేస్తుంటాం. అలాగనే సమిధల్ని వేస్తూ ఉంటాం. వీటన్నిటినీ కూడా ఏమంటారంటే హవ్యం అంటారు. కాబట్టి ఈ ఆహుతుల్ని ఎవరికి ఇస్తున్నాం? ఇంద్రాయ స్వాహ అంటాం, ఇంద్రుడికి ఇస్తున్నాం. యమాయ స్వాహ అంటాం, యమధర్మరాజుకి ఇస్తున్నాం. కుబేరాయ స్వాహ అంటున్నాం, కుబేరుడికి ఇస్తున్నాం. ఇలా ఏ పేరు చెప్పి
మనం గనక స్వాహ అంటున్నామో అదిగో ఆ దేవతకి ఈ మనం ఇచ్చినటువంటి ఆహుతుల్ని అందించేటువంటి వాడు ఈ అగ్నిదేవుడు. అందుకని అగ్నిదేవుణ్ణి హవ్యవాహనుడు అన్నారు. హవ్యాన్ని తీసుకెళ్ళి అందించేటువంటి వాడు అని. అంటే ఈయన పోస్ట్ మ్యాన్. మనం ఉత్తరం వేస్తాం, చేరాల్సిన చోటికి ఈయన తీసుకెళ్ళి అందిస్తాడు అనమాట. పోస్ట్ మ్యాన్ లాంటి వాడు హవ్యవాహనే అగ్నిదేవుడు. కాబట్టి ఎప్పుడైతే హవ్యవాహనే ఈ హోమంలో ఉండేటువంటి అగ్ని సమిద్ధే చక్కగా మండుతూ ఉంటుందో, బాగా మండుతూ ఉండాలి. అలా మండుతూ ఉంటుందో ఎప్పుడైతే హి అచ్చిహి అలా మండుతూ జ్వాలలు పైకి లేస్తూ ఉంటాయో, అంటే జ్వాలలు పైకి లేస్తూ ఉండాలి. నాలికలు చాపుతూ అగ్ని రండి 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 అని ఆవుతుంది. అదిగో అలాంటి సమయంలో జ్వాలలు పైకి లేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆజ్యభాగం అంతరేణ అగ్ని యొక్క రెండు భాగాల మధ్య, అంటే అగ్ని యొక్క రెండు భాగాల మధ్య ఏమిటి అగ్ని యొక్క రెండు భాగాలు? ఈ అగ్ని అనేటువంటిది అలా పైకి లేస్తున్నప్పుడు అలా 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 వస్తుంది. ఆ రెండు భాగాల మధ్య ఇదిగో ఏం చేయాలి? ఆహుతి ప్రతిపాదయేత్, ఆహుతుల్ని సమర్పించాలి. చాలా చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పారు, కానీ చాలా కష్టమైనటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవడం కోసం ఈ చిన్న విషయాన్ని మంత్రంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమిటంటే ఎప్పుడైతే హోమాగ్ని చక్కగా మండుతూ ఉంటుందో, జ్వాలలు బాగా పైకి లేస్తూ ఉంటాయో, అప్పుడు అగ్ని జ్వాలల రెండు భాగాల మధ్య ఆహుతుల్ని సమర్పించాలి. ఇది రూల్. ఎందుకంటే ఈ రూల్ అంతా అని అంటే దీనికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేదాల్లో యజ్ఞయాగాలకు చెందినటువంటి కర్మకాండ అపరావిద్యకి సంబంధించింది. ఇప్పుడు అపరావిద్యను కదా బోధించాలనుకుంటున్నాడు గురువు. ఎందుకంటే అపరావిద్యను కనుక బోధిస్తే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటో తెలుస్తాయి, దాంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమిటో తెలుస్తాయి, దాంట్లో ఉన్నటువంటి అనిత్యత్వం ఏమిటో తెలుస్తుంది. దాని ద్వారా పరావిద్య వైపుకి వెళతారు అనే ఉద్దేశంతో చెబుతున్నాడు ఇక్కడ అపరావిద్యని. అందువల్ల ఈ అపరావిద్య అనేటువంటిది యజ్ఞయాగాదులకి చెందినటువంటి కర్మకాండ. యజ్ఞం చేయాలి, హోమం చేయాలి, అదిగో దానికి సంబంధించినటువంటి కర్మకాండ. అయితే ఈ హోమాన్ని చక్కగా ఆచరించాలి, శ్రద్ధతో ఆచరించాలి, ఓ పద్ధతి ప్రకారం ఆచరించాలి. తెలిసినటువంటి వాడు ఏ రకంగా చెబుతాడో చెప్పినటువంటి విధంగా ఆచరించాలి. ఆ యాగాన్ని చేయించేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనం చేయించేద్దాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనుకునేటువంటి పద్ధతి కాకుండా దాన్ని ఆ చేసేటువంటి వాళ్ళకి సంపూర్ణంగా తెలియజెప్పి వాళ్ళ చేత చక్కగా యజ్ఞాన్ని చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కనుక చక్కగా ఆచరించకపోతే ఏమిటండి? దోషాలు ప్రాప్తిస్తాయి. చక్కగా ఆచరించకపోతే అన్ని దోషాలే. ఏమిటండి దోషాలు? మనకి రెండు రకాలైనటువంటి దోషాల గురించి భగవద్గీత చెప్పింది. అభిక్రమనాశం, ప్రత్యవాయ దోషం. అభిక్రమనాశం అంటే ఏమిటి? మనం ఏ ఫలితాన్ని కోరి ఈ హోమం చేస్తున్నామో ఆ ఫలితం మనకు రాదు, ఇది అభిక్రమనాశం. ప్రత్యవాయ దోషం అంటే ఏమిటి? ఫలితం రాకపోగా వ్యతిరేక ఫలితం వస్తుంది. మన వాళ్ళు అంటారే కొండరాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందని. కొండరాలికి మందేశారంట, అసలు నాలిగే పోయింది. అది అదే ప్రకారంగా మనం ఏదో కోరికతోటి ఏదో మనకి ప్రయోజనం కావాలనుకొని ఈ హోమాన్ని చేస్తే ప్రయోజనం రాకపోగా ఎదురు నీకు పాపం వస్తూ ఉంది. అందువల్ల ఇదిగో ఈ రెండు కూడా దోషాలు. అందువల్ల ఈ హోమాన్ని ఎలా ఆచరించాలి, ఎంత చక్కగా ఆచరించాలి అనే విషయాన్ని ఈ ఖండంలో మనకి తెలియజేస్తున్నారు. అనేకమైనటువంటి మంత్రాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇది ఒక మంత్రం. ఈ ఖండాన్ని కనుక పూర్తిగా తెలుసుకుంటే, ఈ ద్వితీయ ఖండాన్ని కనుక పూర్తిగా తెలుసుకుంటే కర్మలు కష్టమైనవి, క్లిష్టమైనవి, బాధాకరమైనవి అనే విషయం మనకు తెలుస్తుంది. కర్మలు కష్టమైనవి, క్లిష్టమైనవి, బాధాకరమైనవి అని తెలుస్తుంది. ఉన్నతమైనటువంటి ధ్యానంలో ముందుకు వెళ్ళాలనుకునే సాధకులకి ఈ కర్మలు బంధాల వంటివి అని తెలియజేయటమే ఇక్కడ గురువు యొక్క ఉద్దేశం.
అయితే ఇదే సందర్భంలో మీరు మీ లోపల ఒక సందేహం రావచ్చు. ఏమండి, మనం అందరం కూడా చాలా హోమాలు చేశాం కదా, మీరే చేయించారు కదా, మరి హోమాలన్నీ చేయిస్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్నట్టుగా ఈ దోషాలన్నీ ఎన్ని దొరికినాయో, కాబట్టి మాకు ఎంత పాపం వచ్చిందో, సర్లేండి వచ్చేదేదో పుణ్యం రాకపోతే మన పాపం ఎంత వచ్చిందో అని మీరేం భయపడక్కర్లా. ఎందుకనంటే ఈ హోమం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఏమని? ఏ రకమైనటువంటి కోరిక పెట్టుకోకుండా కేవలం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను భగవంతుడి కోసం వినియోగిస్తున్నాను అనేటువంటి భావనతో మీరు హోమం దగ్గర కూర్చోండి అని చెప్పాం. ఎప్పుడైతే ఇలా చెప్పామో నిజంగా అలా కనుక కూర్చున్నట్లయితే ఎన్ని దోషాలున్నా సరే మీకు ఏ దోషము రాదు. ఫలితం అండి, ఫలితం కూడా మీరు ఏం కోరుకున్నారు? కేవలం లౌకికమైనటువంటి ఫలితాలు కోరుకోలేదు కదా, కోరుకోలేదు కాబట్టి చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల మంచి జరుగుతుందే కానీ చెడు జరగదు. కనుక ఆ రకంగా హోమాలు ఎప్పుడో ఒకప్పుడుగానే చేస్తే, అప్పుడప్పుడుగానే చేస్తే చాలా మంచిది. నిజంగా ఇలాంటి 100 హోమాలు చేసే కదా దేవేంద్రుడైంది. దేవేంద్రుడైనటువంటి వాడల్లా 100 హోమాలు చేసినటువంటి వాడు. అందుకని ఆయనకు ఒక పేరు శతక్రతు అని. శతక్రతు అని అంటే 100 హోమాలు చేసినటువంటి వాడు అని. కనుక అది గొప్ప పుణ్యం, దాంట్లో ఏ అనుమానం లేదు. కనుక మనం 100 చేయలేకపోతే ఎన్ని చేయగలిగితే అది చేస్తే అంతవరకు మంచిది. కనుక ఈ ప్రకారంగా ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని కోరకుండా హోమాన్ని కనుక చేసినట్లయితే అది ముక్తికి దారి తీసేటువంటిదే కానీ ముక్తిని ఇవ్వదు, కానీ ముక్తికి దారి తీస్తుంది, కానీ మనకి ఏ రకమైనటువంటి పాపాన్ని మనకి విడిచిపెట్టదు, ఏ రకమైనటువంటి బంధము కూడా మనకు కలగదు. సరే, ఇక యజ్ఞయాగాది కర్తవుల్లో అతి ముఖ్యమైనటువంటి హోమ విధిని గురించి, విధి విధానాల గురించి ఈ మంత్రంలో చెప్పారు. అసలు హోమం అంటే ఏం చేయాలి మీకు అందరికీ తెలుసు కనుక, హోమకుండం ఇటుకలతో ఒక హోమకుండాన్ని నిర్మించాలి, దాన్ని ఆవు పేడతో అలకాలి, దాని మీద ముగ్గులు వేయాలి, పసుపు కుంకం చల్లాలి. అట్లా చల్లిన తర్వాత ఆ హోమకుండంలో అగ్నిని ప్రేరేపించాలి. అగ్ని మథనం అని అంటారు. పూర్వకాలంలో అగ్ని మథనం చేయడానికి ఒక రకమైనటువంటి పరికరం ఉంటుంది. సరే, ఆ పరికరంతో అగ్నిమదనం చేస్తారు. ఈ రోజుల్లో అయితే కర్పూరాన్ని ముట్టించి అందులో ఉంచుతారు. ఈ ప్రకారంగా అగ్నిని వేసిన తర్వాత ఆ కర్పూరం బాగా మండుతూ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న సమిధల్ని దాంట్లో కనుక వేస్తూ, ఆ నెయ్యి కనుక వేస్తూ ఉన్నట్లయితే అది బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు ఆ అగ్ని అలా అలా నాలుకలు చూస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా 7 జ్వాలలు పైకి లేస్తాయని శాస్త్రం చెబుతుంది. అందుకని అగ్నిదేవుడికి 7 భార్యలు అని అంటారు. అగ్నిదేవుడికి భార్యలు కాదు, అగ్ని అంటే నిప్పు, ఆ నిప్పుకు భార్యలేంది అంటే 7 రకాలుగా వస్తుంటాయి. వాటికి పేర్లు కూడా చెప్పారు, అవి కూడా వస్తాయి రాబోయే మంత్రాలు. ఆ 7 జ్వాలల పేర్లు కూడా మనకు వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు ఆ 2 జ్వాలల మధ్య, అంటే 2 జ్వాలలు అంటే 2 అట్లా అట్లా పైకి లేస్తూ ఉంటుంది. అదిగో ఆ 2 కుడి ఎడమ, ఆ కుడి ఎడమ వాటి మధ్య ఇదిగో ఈ ఆహుతులను ఇవ్వాలి. పొగగమ్మి మంట లేకుండా పొగగమ్మిపోయి మందంగా ఉన్నటువంటి అగ్నిలో ఆహుతులు ఇవ్వకూడదు. బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలోనే ఆహుతులు ఇవ్వాలి. బాగా ఆకలైనటువంటి వాడికి అన్నం పెడితే, అబ్బా నువ్వు దేవత అమ్మా, నువ్వు పెట్టినటువంటి పదార్థాలన్నీ ఎట్లా ఉన్నాయి, అమ్మో బ్రహ్మాండంగా ఉన్నాయి, నేను ఇంత మట్టికి జీవితంలో తెల్లా అంటాడు. అవే పదార్థాలను రేపు బాగా వాడు కడుపు నిండా ఎక్కడొక్కడ విందు భోజనం చేసి వచ్చిన తర్వాత అవే పదార్థాలను పెట్టు, చేసి ఇదేం తిట్టుంది, అదేం తట్టుంది అని అంటుంటాడు. ఎందుకని? కడుపు నిండినటువంటి వాడికి వాటి రుచి ఏమీ తెలియదు. కడుపు కాలేటువంటి వాడికి చింతకాయ పచ్చడి కూడా బ్రహ్మాండమైనటువంటి రుచిగా ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా మనం అగ్ని బాగా నాలుకలు చాస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఆహుతులు ఇవ్వాలి. అంతేగాని అగ్ని చల్లారిపోయిన తర్వాత పొగ బాగా వస్తున్నప్పుడు అప్పుడు ఆహుతులు ఇవ్వకూడదు. అప్పుడు ఇస్తే అవి ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి, బూడిదలో పోసినట్టు.
అందుకని అలా ఉండాలి. అంటే హోమం చేసేటప్పుడు నిరంతరము కూడా అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉండాలి అని. అగ్ని జ్వాలలే అగ్నిదేవుడి యొక్క నాలుకలు. అప్పుడప్పుడు అంటాం నాలుకలు చాపి పైకి ఎగురుతున్నాడు అగ్నిదేవుడు అని అంటాం. అంటే అగ్నిదేవుడి యొక్క నాలుకలు అన్నమాట. కనుక అగ్ని నాలుకలు చాచినప్పుడే అగ్ని జ్వాలలు ఆనందంతో తాండవ నృత్యం చేస్తూ ఉన్నప్పుడే ఆహుతుల్ని సమర్పించాలి. బాగా అగ్ని ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు ఆ ఆహుతుల్ని సమర్పిస్తూ ఉండాలి. అంతేకాదు ఆజ్యాన్ని ఇచ్చేటప్పుడు అంటే నెయ్యి అగ్ని యొక్క కుడి ఎడమల జ్వాలల మధ్య ఆ అగ్నిని ఆ ఆజ్యాన్ని పోయాలి. నెయ్యి పోసేటప్పుడు కుడి ఎడమల ఆ జ్వాలల మధ్య ఆ అగ్నిని ఆజ్యాన్ని పోయాలి. ఈ మధ్యస్థానం ఏదైతే ఉందో ఈ నెయ్యి వేయటానికి మధ్యస్థానం ఆ అగ్ని జ్వాలల మధ్యస్థానం ఏదైతే ఉందో దాన్ని వైదిక పరిభాషలో ఒక పదంతో పిలుస్తారు. ఏమిటది అంటే ఆవాపస్థానము అని అంటారు. అంటే నేతిని ఆవాపస్థానంలోనే వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఆవాపస్థానంలోనే వేయాలి. ఇది హోమాగ్నిలో ఆహుతులు వేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఇచ్చినటువంటి ఆహుతుల్ని మనం ఏ దేవతల పేరు చెప్పిస్తున్నామో ఆ దేవతలకి అందాలి. దిక్పాలకులు ఉన్నారు. 8 దిక్కుల్ని పరిపాలించేటువంటి వాళ్ళు దిక్పాలకులు ఉన్నారు. ఆ దిక్పాలకులందరికీ కూడా తృప్తిపరచాలి మనం అని అంటే వాళ్ళు బాగా ఆ ఆహుతుల్ని స్వీకరించాలి. ఆహుతుల్ని స్వీకరించాలంటే అగ్నిదేవుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అగ్నిదేవుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలంటే అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఆకలితో నాలుకలు చాపినప్పుడు మనం ఇస్తే అవి తీసుకెళ్ళి ఇస్తాడు. కానీ అగ్నిదేవుడు చల్లారిపోయినప్పుడు మనం కనుక ఆహుతులు కనుక వేస్తే ఆ బూడిదలో పోసిన పన్నీరు బుసబుస అన్నట్టుగా అయిపోయింది. అంటే ఏ లాభం లేదు, ఎవరికి జారం. ఆయన తప్పేవి లేదు, అగ్నిదేవుడు తప్పేవి లేదు, అక్కడ మందే తప్పు. అందువల్ల ఈ ఆవాపస్థానంలో ఆజ్యాన్ని ఈ జ్వాలల మధ్యలో ఈ అగ్నిజ్వాలల మధ్యలో బాగా మంటలు చెలరేగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆహుతుల్ని సమర్పించాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఖండంలో మనకి చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఏమిటంటే ఆహుతుల్ని ఆజ్యాన్ని ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనే విషయం. అయితే తర్వాత మంత్రంలో ఏం చేస్తున్నారంటే ఈ హోమ విధి సక్రమంగా కనుక చేయకపోయినట్లయితే వచ్చే దుష్ఫలితాలు ఏమిటి? ఈ హోమ విధిని చేసేటువంటి వాడు పద్ధతి ప్రకారంగానే చేయకపోతే, కనీసం ఇప్పుడు చెప్పినట్టుగానే చేయకపోతే వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏమిటి, దుష్పరిణామాలు ఏమిటి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నారు. ఎందుకని అంటే దాన్ని మనం చెప్పుకున్నాం. దీనివల్ల ఉన్నటువంటి దోషాలు 2 దోషాలు ఉన్నాయి. ఆ 2 దోషాలు భగవద్గీతలో కూడా మనకి చెప్పారు. అదే అభిక్రమనాశం, ప్రత్యవాయ దోషం అని. కాబట్టి ఆ 2 దోషాలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి దోషాలు, అంటే అక్కడ ఊరికనే పేర్లు చెప్పారు. ఆ దోషాలు ఏమిటో మనకి ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.